2 కోట్ల ప్రజలకు కాంగ్రెస్ మొండి చేయి. ఈ మొండి చేయి ఎక్కడి నుంచి వచ్చిండు? ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఇద్దరు రెడ్లు ఒక బీసీ కొట్లాడుతూ ఉన్నారు. ఎస్, పార్టీ కోసం పనిచేసిన నికార్స్గా పనిచేసిన రెడ్డి కావచ్చు, వెల్మ కావచ్చు, కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, ఎవడైనా కావచ్చు, వాడికి ఇవ్వాల్సిందే పదవులు. సామాజిక న్యాయం ఎట్లా చేయాలి? కరీంనగర్లో 3 మంత్రి పదవులు ఉంటాయి, ఖమ్మంలో 3 మంత్రి పదవులు ఉంటాయి, మహబూబ్నగర్లో 3 మంత్రి పదవులు ఉంటాయి, నల్గొండలో 2 మంత్రి పదవులు ఉంటాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి ఉంటాడు, వాళ్ళు కూడా 3 ఉంటారు. వాళ్ళు గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, వాళ్ళ భార్య ఎమ్మెల్యే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే, మొత్తం మీరే ఉంటారు. ఇక్కడ మాత్రం మళ్ళా వేరే రెడ్లకు మీరు ఛాన్స్ ఇయ్యరు. ఇక నల్గొండ జిల్లాలో ఉన్న రెడ్లే వెళ్ళాలి, వేరే జిల్లాలలో రెడ్లు వెళ్ళకూడదు. రంగారెడ్డి జిల్లాని ఏటీఎంగా మార్చుకున్న ఈ దొంగన కొడుకు ఎవడు కాంగ్రెస్లో? రంగారెడ్డి జిల్లా నేతలపైన కావచ్చు, రంగారెడ్డి జిల్లా ప్రజలపైన కావచ్చు, హైదరాబాద్ జిల్లా ప్రజలపైన కావచ్చు, రంగారెడ్డి జిల్లా ప్రజలపైన దుద్దిల్ల శ్రీధర్బాబు పెత్తనం ఏంటి? హైదరాబాద్ జిల్లా ప్రజలపైన పొన్నం ప్రభాకర్ గౌడ్ పెత్తనం ఏంటి? ఈ గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పైన కరీంనగర్ జిల్లా పెత్తనం ఏంటి అని ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు. చెప్పే దమ్మేమనికన్నా ఉందా? రంగారెడ్డి జిల్లాను ఏటీఎంగా వాడుకుంటున్నారు కదా, ఏటీఎంగా వాడుకుంటున్నారు కదా రంగారెడ్డి జిల్లాను. ఆ ఏటీఎం ఖాతా ఏంది, కార్ఖానా ఏంది చూసే ప్రయత్నం చేస్తా. ఒక్కసారిగా ఒక బ్యానర్ ఐటమ్ ఇది మొత్తం ఆలోచించి నేనే రాసిన, తర్వాత అది వార్త చూద్దాం. తెలంగాణ గుండెకాయ రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవిలో మొండి చేయి. 2 కోట్ల జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సామాజిక న్యాయం ఎక్కడ? 2 కోట్ల జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సామాజిక న్యాయం ఎక్కడ? గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డిని ఏటీఎంగా మార్చుకున్న నేత ఎవరు? హైదరాబాద్ రంగారెడ్డిలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఇటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. తెలంగాణ గుండెకాయ రంగారెడ్డి జిల్లా, కరీంనగర్ జిల్లా మంత్రుల పెత్తనం ఏంటి? ఈ కిందికి ఇవ్వమన్నా లైన్స్ అంత మంచిగా పెట్టినా నేను. మా జిల్లాకు అన్యాయం అంటున్న రంగారెడ్డి జిల్లా ప్రజలు. బీఆర్ఎస్ గ్రేటర్లో నాయిని, మహమూద్ అలీ, తలసాని, పద్మరావు గౌడ్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు నాయిని నరసింహారెడ్డి హోమ్ మినిస్టర్గా ఉండే. నాయిని నరసింహారెడ్డి తొలి హోమ్ మినిస్టర్, మహమూద్ అలీ తర్వాత హోమ్ మినిస్టర్ అయ్యిండు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పశుసంవర్ధక శాఖ మంత్రి అయ్యిండు, పద్మరావు గౌడ్ ఎక్సైజ్ మినిస్టర్ అయ్యిండు. కేవలం ఇది హైదరాబాద్ జిల్లా, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా వరకే. మళ్ళీ దీంట్లో రంగారెడ్డి జిల్లాను కూడా ఇంక్లూడ్ అవుతుంది. రంగారెడ్డి జిల్లా నుంచి సబితా ఇంద్రారెడ్డి, ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి అయ్యిండు. చామకూర మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రి అయ్యిండు మేడ్చల్ నుంచి గెలిచి. పట్నం మహేందర్ రెడ్డిని కూడా లాస్ట్లో క్యాబినెట్లోకి తీసుకున్నారు. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్లో ముగ్గురేసి మంత్రులు. మరి మనకేంది మొండిషేయి? ముగ్గురేసి మంత్రులు మనకేంది? వాళ్ళకు ముగ్గురేసి మంత్రులు. సింహభాగం సగభాగం ఉన్న 2 కోట్ల ప్రజలకేమో ఒక్క మంత్రి పదవి ఉంటాడు, ఒక్క మంత్రి కూడా ఉంటాడు 2 కోట్ల ప్రజలకు. కానీ ఇక్కడ మాత్రం కరీంనగర్కు 3 మంత్రులు ఉంటారు, ఖమ్మంకు 3 మంత్రులు ఉంటారు, మహబూబ్నగర్కు 3 మంత్రులు ఉంటారు, ఇన్క్లూడింగ్ ముఖ్యమంత్రితో. ఈ కథ ఏందో చూద్దాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాలోని 2 కోట్ల ప్రజలు ఉన్నారు. ఈ 2 కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తెలంగాణ గుండె చప్పుడు, తెలంగాణ గుండెకాయ, తెలంగాణ సింహ భాగమైన రంగారెడ్డి జిల్లా గ్రేటర్ హైదరాబాద్లో ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం ఇక్కడి ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమా? గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో గెలిచిన కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని గెలిచారు. ఇప్పుడు ప్రజెంట్ రంగారెడ్డి జిల్లా చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ చూసుకున్నా కూడా ఏకైక ఎమ్మెల్యేగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గెలిచారు.
పరిగి వికారాబాద్ జిల్లాలో ఉంది. వికారాబాద్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే కాక వికారాబాద్ జిల్లా నుంచి స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఉన్నారు. కానీ ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు మాత్రం మంత్రి పదవుల్లో అన్యాయం చేస్తున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. మంత్రి రేసులో మల్రెడ్డి, రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి 100కి 100% ఇవ్వాలని మేమే ఒప్పుకుంటామే. ఈ సామాజిక న్యాయం చేస్తే ఎట్లుండాలో తెలుసా? చిన్న బల్క సుమన్ ఉద్యమం చేసిన బల్క సుమన్ను కేసీఆర్ ఎంపీ చేసిండు, తర్వాత చెన్నూరు ఎమ్మెల్యే చేసిండు. చెన్నూరుకు బల్క సుమన్కు సంబంధం లేదు, జిల్లా కూడా సంబంధం లేదు. బల్క సుమన్ పుట్టింది కరీంనగర్ జిల్లా మెట్పల్లి దగ్గర. బల్క సుమన్ ఎమ్మెల్యే అయింది ఎక్కడ తెలుసా? చెన్నూరు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ప్రజెంట్ మంచిర్యాల జిల్లా. గ్యాదర్ కిషోర్ని ఎమ్మెల్యే చేసిండు, బాల్కా సుమన్ ఎమ్మెల్యే చేసిండు. పిడమర్తి రవికి ఛాన్స్ ఇచ్చి ఓడిపోతే మళ్ళీ ఛాన్స్ ఇచ్చిండు కేసీఆర్. రసమై బాలకిషోర్ని మానుకొండూరు నుంచి ఎమ్మెల్యే చేసిండు. ఏడుందే మన దగ్గర? ఎడమన్నా సామాజిక న్యాయం? సీనియర్లందరినీ పక్కన పెట్టాలి. వీళ్ళిద్దరు కూడా మంత్రి పదవి రేసులలో ఉన్నారు. మల్రెడ్డి రంగారెడ్డి ఇద్దరు కూడా మంత్రి పదవి రేసులలో ఉన్నారు. మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నాడు, రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు. యాదవ్ అసలు మొదటిసారే గెలవచ్చు. మీకు నవీన్ యాదవ్కి ఇవ్వకపోతే మీకు ఇక్కడ ఆలేరు ఎమ్మెల్యేకి ఇవ్వండి. మంత్రి రేసులో మల్రెడ్డి, రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ 2.5 సంవత్సరాల పాలన పూర్తయిన నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉన్నది అన్న చర్చల నేపథ్యంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఢిల్లీ బాట పట్టి రాహుల్ గాంధీని కలిసి తన సుదీర్ఘ అనుభవం చెప్పి మంత్రి పదవి ఆశించారు. కానీ రామ్మోహన్ రెడ్డికి డిప్యూటీ స్పీకర్ వచ్చే ఛాన్స్ ఉంది అని చర్చ జరుగుతుంది. నాకున్న సమాచారం ఇది, నాకున్న ఎగ్జాక్ట్లీ సమాచారం. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి డిప్యూటీ స్పీకర్ పదవి వచ్చే ఛాన్స్ ఉందంట. అటువంటిప్పుడు ఒక మినిస్టర్గా మల్రెడ్డి రంగారెడ్డి ఎందుకు ఉండకూడదు అని అడుగుతున్నాం. ఏం కర్మారా భయ్? రంగారెడ్డి జిల్లా ప్రజలు చేసుకున్న కర్మేంది మాకు అర్థం కాదు. గ్రేటర్ హైదరాబాద్ చేసుకున్న కర్మేంది? ఆ జిల్లా మంత్రుడు ఆ జిల్లాను శాసించుకోవడంకో ఆ జిల్లా పైన ప్రేమ ఉంటుంది, ఆ జిల్లాను డెవలప్మెంట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. మీకేముంటాయా? తోటకూర మీకేం ప్రేమ ఉంటుంది? ఏడ వెంచర్లు పడుతున్నాయి, ఏడ కబ్జాలు అవుతున్నాయి, ఏడ సెటిల్మెంట్ చేసుకోవాలి, ఎక్కడికి నా దగ్గర రావాలి. ఇన్ఛార్జీల మంత్రుల పనికి ఇదే కదా మీరు చేస్తున్నది. ఏం పనే? ఓకే, డిప్యూటీ స్పీకర్ వచ్చే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతుంది. ఇక ప్రస్తుతం ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్లో బై ఎలక్షన్లో అందరూ కలిసే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో నవీన్ యాదవ్ ఇచ్చారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి సుదీర్ఘ అనుభవం ఉన్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది రంగారెడ్డి జిల్లా పైన, గ్రేటర్ హైదరాబాద్ పైన అని ఒక వార్త ట్యాగ్లైన్ తీసుకొని వార్త రాయడం జరిగింది. మంత్రివర్గంలో చోటు కోసం ఢిల్లీ బాట పట్టి తన లాబింగ్ మొదలుపెట్టినట్టు సమాచారం. అయితే మల్రెడ్డి రంగారెడ్డికి రెడ్డి సామాజిక వర్గం మైనస్గా మారే అవకాశం ఉంది. అంటే కేసీఆర్ హయాంలో 6 నుంచి 7 రెడ్లు మంత్రులుగా ఉన్నారు. మరి కాంగ్రెస్కి ఏమైంది? కేసీఆర్ సర్కార్లో గ్రేటర్ హైదరాబాద్ నుంచి నాయన్ నరసింహారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ 4 మంత్రులయ్యారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా నుంచి సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలు మంత్రులయ్యారు. ఇంతమంది రెడ్డిలు కేసీఆర్ హయాంలో మంత్రులు అయ్యారు. కానీ రంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి కాంగ్రెస్ ఒక్కరికి మంత్రి పదవి ఇవ్వకుండా గెలిచిన ఒకే రెడ్డి వర్గం అని పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమని రంగారెడ్డి ప్రజలు అనుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎవరికి ఏటీఎం కార్డులు మారుతా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, గ్రేటర్ హైదరాబాద్. తెలంగాణలో సగభాగం జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కొందరు నాయకులకు ఏటీఎం కార్డులుగా ఉపయోగపడుతున్నాయి. ఆయా జిల్లాల ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి బాధలు?
మీరు ఉంటే బాగుంటుంది ఇన్ఛార్జ్ మంత్రులని పేరు చెప్పి అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ కాంగ్రెస్కి గెలిచిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టి ఇన్ఛార్జ్ మంత్రులు పెట్టి రంగారెడ్డి జిల్లాను సర్వనాశనం చేస్తున్నారని గుసగుసలాడుతున్నారు ప్రజలు. ఇప్పటికైనా రంగారెడ్డి జిల్లాకు కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపకుండా గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి పదవి ఇచ్చి సమన్యాయం చేయాలని ఇబ్రహీంపట్నం ప్రజలతో పాటు రంగారెడ్డి జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు అసలైన కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టి అద్దెకు తెచ్చిన కాంగ్రెస్ నాయకులకు పదవులు ఇచ్చుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుందని ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఫైర్ అవుతున్న నేపథ్యం ఉంది. ఎందుకు చెప్తున్నాయి ఈ ముచ్చట అంటే మొన్న ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్లల్లా ఒక్కసారి చెక్ చేసుకోండి. మొన్న ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్లల్లా ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసినోడు లేడా. అందరు ఆ పార్టీ నుంచి, ఈ బీజేపీ నుంచి వచ్చినోడు, బీఆర్ఎస్ నుంచి వచ్చినోడు, అక్కడి నుంచి వచ్చినోడు, ఇక్కడ నుంచి వచ్చినోడికే కాంగ్రెస్లో మొన్న ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్లు అలాగే పేర్లు చెప్తే మళ్ళీ ఇదో బాధ ఉంటుంది మాకు. ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘంగా పనిచేసిన లేడా మొన్న ఇచ్చిన దాంట్లో. మున్నూరు కాపు సామాజిక వర్గం కావచ్చు, యాదవ సామాజిక వర్గం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక్కడు కూడా కాంగ్రెస్కు సుదీర్ఘంగా పనిచేసిన దాఖలాలు లేదు. అసలు లేదు, ఆప్షనే లేదు. ఇప్పుడు ఒక్కసారి ఇది బీఆర్ఎస్, ఇది టీఆర్ఎస్ అనుకో, ఇది కాంగ్రెస్. ఇక్కడ మొదటి మంత్రి, మొదటి హోమ్ మినిస్టర్ నాయిని నరసింహారెడ్డి ఉన్నాడే. నాయిని నరసింహారెడ్డి హోంశాఖ ఇచ్చిండు కేసీఆర్, అందరికీ తెలిసిందే హోంశాఖ. సెకండ్ మహమూద్ అలీ కూడా నెక్స్ట్ హోంశాఖ ఇచ్చిండు. సిట్ అంటే సిట్, ఉట్ అంటే ఉట్టు, దట్టిగట్టుడు, ముద్దు పెట్టుడు చేసిండు. మంత్రి పదవి అయితే ముస్లిం సామాజిక వర్గంలో మైనార్టీ నుంచి వచ్చింది. ఇది ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ జిల్లాకు సంబంధించి చెప్తున్నా, గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించింది. అలీ నెక్స్ట్ తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణను వ్యతిరేకించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను తీసుకున్నాడు. పశు సంవర్ధక శాఖ ఇచ్చిండు, అందరికీ తెలిసిందే. ఇక్కడ నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, పశు సంవర్ధక శాఖ. ఈయన ఇక్కడ మన సనత్ నగర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే, సనత్ నగర్ నుంచి గెలిచిండు. పశు సంవర్ధక శాఖ ఇక్కడ చేసుకున్న పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి పశు సంవర్ధక శాఖలో ఏం జరిగింది అన్నది కూడా చూసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది. పశు సంవర్ధక శాఖలో ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని చెప్పుకుంటున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఉద్యమానికి కూడా వ్యతిరేకంగా పనిచేసిన ఈయనను కూడా తీసుకొచ్చి ఇక్కడ మనోనికి టికెట్ కాంగ్రెస్లో అక్కడే టీడీపీలో గెలిచినా కూడా కంప్లీట్గా తీసుకొచ్చి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఇక్కడ మంత్రి పదవిని చేసిండ్రు. సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని తీసుకొచ్చి కూడా మంత్రి పదవిని చేసిన స్థితి కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. సరే, అది పక్కన పెడదాం. ఇది ఇంకొకటి, ఇక్కడ సికింద్రాబాద్ నుంచి గెలిచిన మన పద్మారావు గౌడును ఎక్సైజ్ శాఖకు ఇక్కడ ఇచ్చిన పరిస్థితి. ఇది గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించింది. గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్లో దాదాపు 4 వాళ్ళు మంత్రులు చేసి భాగస్వాములు చేసిండ్రు. ఇంకా అనేక మంది కార్పొరేషన్ చైర్మన్లు చేసిండ్రు. అది పక్కన పెడదాం, ఓన్లీ మినిస్టర్ల గురించి మాట్లాడదాం. ఈ 4 చేసిండ్రు. ఇప్పుడు ఒక నాయిని నరసింహారెడ్డి చనిపోయిండు. ఈ 3 మాత్రం మీకు అందరికీ సుపరిచితమే. నాయిని నరసింహారెడ్డి చనిపోయిండు, వాళ్ళ అల్లుడు కూడా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా జెన్యున్గా ఉన్న బిడ్డలే. ప్రజెంట్ తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్నగర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రజెంట్ సిట్టింగ్. ఆలీ అంటే అది ఎమ్మెల్సీ కోటాలో ఇచ్చిండ్లు. ఇది గ్రేటర్ హైదరాబాద్లో ఇక్కడ నలుగురికి అవకాశం కల్పిస్తే ఇక్కడ ప్రజెంట్ 2.5 సంవత్సరాలలో
2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ గుండు సున్నా, కాంగ్రెస్ గుండు సున్నా, కాంగ్రెస్ గుండు సున్నా. గుండు సున్నా ఎందుకైతుందో అర్థం కావట్లేదు. కాంగ్రెస్ గుండు సున్నా. కాంగ్రెస్ గుండు సున్నా. ఇది పోతలేదు, తీసేద్దాం. ఇక మళ్ళీ ఒకటి తీసుకుందాం. ఇప్పుడు ఇది బీఆర్ఎస్, ఇది కాంగ్రెస్. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా తీసుకుందాం. ఆర్ఆర్ మీన్స్ రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఉంది. సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రిని చేసిండు కేసీఆర్. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రిని చేసిండు కేసీఆర్. సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రిని చేసిండు. లాస్ట్కు మల్లారెడ్డి కూడా మంత్రి అయ్యిండు. శామకూర మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రి అయ్యిండు. కార్మిక శాఖ మంత్రి అయ్యిండు. లాస్ట్లో పట్నం మహేందర్ రెడ్డిని కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇక అదేం కేటాయించలేదు. పట్నం మహేందర్ రెడ్డి కూడా మంత్రి పదవులు వచ్చిండ్రు. వీళ్ళు ముగ్గురు కూడా రెడ్డి సామాజిక వర్గానికి మీరు చూడొచ్చు. ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి రెడ్డి సామాజిక వర్గమే, మల్లారెడ్డి రెడ్డి సామాజిక వర్గమే, పట్నం మహేందర్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గమే. ఇక్కడ రంగారెడ్డి జిల్లా నుంచి ముగ్గురిని మంత్రి పదవుల్లోకి తీసుకున్నాడు కేసీఆర్. రంగారెడ్డి జిల్లా నుంచి ముగ్గురిని మంత్రి పదవుల్లో తీసుకున్నాడు. ఈ 2.5 సంవత్సరాలలో రేవంత్ సర్కార్ కాంగ్రెస్లో రంగారెడ్డి జిల్లా నుంచి గుండు సున్నా మంత్రులు. రంగారెడ్డి జిల్లా నుంచి గుండు సున్నా. నీకు రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం ఐబీపీ, ఇబ్రహీంపట్నంలో గెలిచిన మల్రెడ్డి రంగారెడ్డి గుర్తు రాలేదా? సరే, ఆయన మీద సీనియర్ కాబట్టి మళ్ళా అక్కడ ఒకవేళ రంగారెడ్డికి మనం టికెట్ ఇస్తే మళ్ళీ మల్రెడ్డి రామరెడ్డి కుటుంబం మొత్తం మళ్ళీ మనల్ని ఆగం చేస్తుంది, మళ్ళీ ఎల్బీనగర్ టికెట్ అడుగుతుంది నెక్స్ట్ అని ప్రయత్నాలు చేస్తున్నట్టు మా దగ్గర ఉన్న సమాచారం. వాళ్ళు మొత్తం ఇక స్ట్రాంగ్ అవుతారు. మరి స్ట్రాంగ్ కాకపోతే ఏం కావాలి? కాంగ్రెస్ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్త స్ట్రాంగ్ కావాలి కదా. కాంగ్రెస్ కోసం కష్టపడ్డ ప్రతి లీడర్ స్ట్రాంగ్ కావాలి కదా. అటు ఇటు పోయేటోడో అటు ఇటు వచ్చేటోడో స్ట్రాంగ్ ఉండద్దు కదా. సరే, ఈయన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేకు ఇయ్యలేదనుకో సపోజ్. ఇక్కడ పరిగి నుంచి గెలిచిన కనీసం రామ్మోహన్ రెడ్డి కన్నా మీరు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంటుంది కదా. పరిగి నుంచి గెలిచిన రామ్మోహన్ రెడ్డి కన్నా మీరు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంటుంది కదా రామ్మోహన్ రెడ్డి. సరే, లాస్ట్ గ్రేటర్ హైదరాబాద్లో యాదవ సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున యాదవ సామాజిక వర్గం ఉంటుంది. బీసీలలో రెండో అతిపెద్ద ప్రాధాన్యత ఉన్న యాదవ సామాజిక వర్గంలో ఏకైక ఎమ్మెల్యే, మీరు గెలిపించుకునే ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కన్నా ఒక చిన్న మంచి ఏదో ఒక శాఖ ఇచ్చి నవీన్ యాదవ్ నన్న మంత్రివర్గంలోకి తీసుకుంటే బాగుంటుంది కదా. లాస్ట్కి ముగ్గురిని బొందబెడితే సున్నా వేస్తారు. సున్నా అంటే సున్నా వేస్తారు. మరి మనకి ఎందుకు గుర్తొస్తలేదు? 2.5 సంవత్సరాల కాంగ్రెస్ హయాంలో మంత్రి పదవులు గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ ప్లస్ రంగారెడ్డి జిల్లా దాదాపు 2 కోట్ల ప్రజలు ఉన్నారా. 2 కోట్ల ప్రజలు. మొత్తం తెలంగాణ ఎంత? 4 కోట్లు. 4 కోట్లలో 2 కోట్ల ప్రజలు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోనే ఉంటే వీళ్ళందరికీ కనీసం వీళ్ళ బాధలు చెప్పుకోవడానికో, వాళ్ళ ఫార్మా బాధలు చెప్పుకోవడానికో, వాళ్ళ భూముల బాధలు చెప్పుకోవడానికో, వాళ్ళ జాగల బాధలు చెప్పుకోవడానికో రంగారెడ్డి జిల్లా పైన ప్రేమ ఉన్నోడికి ఉంటుంది. కానీ ఈ అద్దెకు వచ్చిన ఈ దుద్దిల్లా శ్రీధర్ బాబుకు ఏం ప్రేమ ఉంటుంది? ఈ పొన్నం ప్రభాకర్కి ఏం ప్రేమ ఉంటుంది హైదరాబాద్కు? ఈయన రంగారెడ్డికి అద్దెకు వచ్చిండు, ఈయన హైదరాబాద్కు అద్దెకు వచ్చిండు. ఈ అద్దెకు వచ్చిన ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు ఏం ప్రేమ ఉంటుందా రంగారెడ్డి జిల్లా పైన? ఇక మిగతా గ్రేటర్ హైదరాబాద్లో ఎవడు గెలవకే ఒక్కడు గెలవలే. ఆ జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ చనిపోట్ల అది ఆయనతో గెలిచిండ్రు. మొత్తం యంత్రాంగం మొత్తం అక్కడ పెడితే గెలిచిండ్రు. అది కూడా మొత్తం బీఆర్ఎస్ గెలిచింది. బీఆర్ఎస్ గెలవడానికి వేరే కారణం ఉంది.
హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ కావచ్చు, హైదరాబాద్ ఫ్లైఓవర్స్ కావచ్చు, హైదరాబాద్ అండర్ పాస్ డెవలప్మెంట్ కావచ్చు, హైదరాబాద్లో ఐటీ సెక్టర్ కావచ్చు, గచ్చిబౌలి కొండాపూర్ మాదాపూర్ ప్రాంతాలకు వెళ్తే అసలు మనం హైదరాబాద్లోనే ఉన్నామా లేదంటే లండన్లో ఆస్ట్రేలియాలో అమెరికాలో ఏమన్నా ఉన్నామా స్విట్జర్లాండ్లో అన్న కోణంలో అటువంటి హైరైజ్ బిల్డింగ్స్తో పాటు పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ తీసుకొచ్చి కేటీఆర్ ఆధ్వర్యంలో. సో గెలిచిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వకుండా ఎవడెవడికో ఇస్తాం ఏమేమో చేస్తామంటే ఎట్లా నడుస్తుంది? కనీసం మీరు ఏం చేయాలనే మీకు కొంచెమన్నా చిత్తశుద్ధి ఉంటే 10 ఉమ్మడి జిల్లాలు తీసుకోవాలి. మీకు కొంచెమన్నా చిత్తశుద్ధి ఉంటే 10 ఉమ్మడి జిల్లాలు తీసుకొని ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మంత్రి పదవి 10కి 10 ఫస్ట్ మీరు ఫిల్ చేయాలి. రంగారెడ్డి జిల్లా నుంచి ఒకరు, హైదరాబాద్ జిల్లా నుంచి ఒకరు, కరీంనగర్ నుంచి ఒకరు, ఇట్లా 10 ఉమ్మడి జిల్లాలు తీసుకొని ఫస్ట్ ఫిల్ చేయాలి. ఖమ్మంలోనేమో 3 మంత్రులు ఉంటారు. ఖమ్మంలో బట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉంటారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటారు, తుమ్మల నాగేశ్వరరావు ఉంటారు. ఉన్న శాఖలన్నీ మంచి మంచి శాఖలన్నీ ఫైనాన్స్తో పాటు అన్ని శాఖలు ఖమ్మం జిల్లాకి వెళ్తాయి, ఇటు నల్గొండ జిల్లాకి వెళ్తాయి, అటు ముఖ్యమంత్రి మహబూబ్నగర్ జిల్లాకి వెళ్తాయి. ఇక మిగతా జిల్లాలో వాడు మనుషులు కాదు, వాళ్ళు అసలు దేనికి పనికిరారా? అసలు దేనికి పనికిరారా? ఇక మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు 10 సంవత్సరాలు కాంగ్రెస్ను పట్టుకొని అష్ట కష్టాలు పడి కాంగ్రెస్ వచ్చిన తర్వాత నా జీవితం బాగుపడుతుందని కార్యకర్తలు చెప్పుకుంటూ తిరిగిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును బొందబెట్టి ఈ దుర్మార్గుడైన వివేక్ వెంకటస్వామిని ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి మళ్ళా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయినోడికి మంత్రి పదవి ఎట్లా వస్తుందా? నికార్స్గా కొట్లాడే ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి రాదు, నికార్స్గా కొట్లాడే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి మంత్రి పదవి రాదు. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఉందిరా భాయ్, నా ఫ్యామిలీతో నేను గెలిచిన అని చెప్పుకుంటున్నా మా నవీన్ యాదవ్కు మంత్రి పదవి రాదు. మా గొల్ల కుర్మలను సమన్యాయం చేసే మా ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలానికి మంత్రి పదవి రాదు. సరే నవీన్ యాదవ్ అంటే మొదటగా గెలిచిండు, యువకుడు అనుకోవచ్చా? బీర్లా ఐలయ్యకైతే సుదీర్ఘ అనుభవం ఉంది కానీ, బీర్లా ఐలయ్యకు సుదీర్ఘ అనుభవం ఉన్నది కదా, బీర్లా ఐలయ్యకు మీరు మంత్రి పదవి ఇస్తే తప్పేముంది అంటున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి బీర్లా ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఉంటాడు, అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటాడు, అక్కడ మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి, 3 రెడ్లే ఉండాలి. అంటే వేరే జిల్లాలలో రెడ్లు అవసరం లేదా? ఉన్నకాడ 3-4 ఉండాలి. మళ్ళా ఇటు రంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి రెడ్డి సామాజిక వర్గం కదా మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం కదా, రెడ్డి సామాజిక వర్గం కోట ఫిల్ అయిపోయింది కదా. మంచోడికి కులమే అడ్డ అంటే కులమే తీసిపడేస్తారు, ఎవడైనా మంచిదే. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కట్ చేయండి అని చెప్తున్నాం. ఓసీ మంత్రులు ఎంతమంది ఉన్నారా? ఓసీ మంత్రులు దుద్దిల శ్రీధరబాబు బ్రాహ్మణ, తుమ్మల నాగేశ్వరరావు కమ్మ. సరే బ్రాహ్మణ సామాజిక వర్గంలో దుద్దిల శ్రీధరబాబుకు పోయిందనుకున్నాం. కమ్మ సామాజిక వర్గంలో ఇక్కడ ఈయనకు వ్యవసాయ శాఖ మంత్రికి పోయిందనుకుందాం తుమ్మల నాగేశ్వరరావుకు. రెడ్డి సామాజిక వర్గంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పోయింది, ఆయన సగం పైసలు ఆయన ఖర్చు పెట్టింది కాబట్టి పోయింది అనుకుందాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి సామాజిక వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం. ఉన్నగాడ జిల్లాలో ఉంటే 3-4 మంత్రులు ఒకే సామాజిక వర్గం ఉండాలి. వేరే జిల్లాకు వచ్చేసరికేమో గతి లేకుండా పోయిందా? అంటే ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఎవరికి ఏటీఎంగా మారింది? ఫస్ట్ రంగారెడ్డి జిల్లా గ్రేటర్ హైదరాబాద్,
మొత్తం రంగారెడ్డి నుంచే వస్తుంది పైసలు మొత్తం. తెలంగాణ ఈరోజు బతుకుతుందంటే మొత్తం రంగారెడ్డి జిల్లా మీదనే బతుకుతుంది ఓపెన్గా చెప్పాలంటే. ఈ ఏటీఎం రంగారెడ్డి జిల్లా ఏటీఎం ఎవరికి అయిందా? రంగారెడ్డి జిల్లా ఏటీఎం దుద్దిల్ల శ్రీధర్ బాబుకి అవుతుందా? దుద్దిల్ల శ్రీధర్ బాబుకి అవుతుందా అని రంగారెడ్డి జిల్లా ఏటీఎం? లేదంటే రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్, సీఎం రేవంత్ రెడ్డి అండ్ వాళ్ళ బ్రదర్స్కి అవుతుందా రంగారెడ్డి జిల్లా ఏటీఎం? అంటే రంగారెడ్డి జిల్లా ప్రజలు చేసుకునే దౌర్భాగ్యం ఏంది? తెలంగాణను బతికిస్తుంది రంగారెడ్డి జిల్లా. తెలంగాణ గుండె చప్పుడు రంగారెడ్డి జిల్లా. తెలంగాణ గుండెకాయ రంగారెడ్డి జిల్లా. తలుండొచ్చు, మొండె ఉండొచ్చు, అన్నుండొచ్చు, గుండె లేకపోతే బతకడు ఎవడు. ఇలా తెలంగాణ బ్రతుకుతుందంటే ఆ గుండె లబ్డబ్ అని కొట్టుకుంటూ మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంటే రంగారెడ్డి జిల్లాలో మొత్తం వ్యవస్థ ఈరోజు నడుస్తుంది ఎకనామికల్గా అంటే రంగారెడ్డి జిల్లా. అటువంటి రంగారెడ్డి జిల్లాను సర్వనాశనం బట్టి వర్తి కదా రేవంత్ అన్న. సామాజిక న్యాయం చూడాలన్నా ఒకే జిల్లాకు అగ్రవర్ణాలకు ఇచ్చి ఒక జిల్లాను మొత్తం సర్వనాశనం చేసి ఇట్లా ముందుకెళ్తే మనమే సర్వనాశనం అవుతాం. ఇప్పటికైనా మీరు ఆలోచించుకోండి. మీరు మల్రెడ్డి రంగారెడ్డికి ఇచ్చుకుంటారా, లేదంటే రామ్మోహన్ రెడ్డికి ఇచ్చుకుంటారా, లేదంటే మా నవీన్ యాదవ్కి ఇచ్చుకుంటారా, లేదంటే గొల్ల కుర్మలకు సమన్యాయం చేయాలండి మా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలైనాకి ఇచ్చుకుంటారా? కంపల్సరీ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కంపల్సరీ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంటుంది. నల్గొండ జిల్లా నుంచి బీర్ల ఐలయ్యకు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంటుంది. నల్గొండ జిల్లా నుంచి ప్రభుత్వ విప్పుగా ఉన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి రావాల్సిందేనే మా దృష్టిలో. 100కు 100% అరుగుడే, తప్పేం లేదు. అరుగుడే, తప్పేం లేదు. నల్గొండ జిల్లాని, ఉమ్మడి నల్గొండ జిల్లా. ఇక్కడ రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్కి ఆనుకొని ఉన్న ఇబ్రహీంపట్నం హయత్ నగర్ నుంచి మొదలుకుంటే పెద్దంబార్పేట కావచ్చు, హయత్ నగర్ కావచ్చు, అటు నీకు సాగర్ రింగ్ రోడ్డు బిఎన్ రెడ్డి దాటిన తర్వాత మొత్తం ఇక A to Zగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కిందకే వస్తుంది. హైదరాబాద్లో కలిసిపోతూ ఉంది ఇబ్రహీంపట్నం నియోజకవర్గం. హస్తినాపురం సెంట్రల్ బిఎన్ రెడ్డి దాటితే నీకు మొత్తం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం. ఇంజాపూర్ నుంచి మొదలుకుంటే తుర్కా ఎంజాల్ కావచ్చు, ఇటు పెద్దంబర్పేట కావచ్చు, ఇక్కడ ఈ ఏరియా అంతా పసుమాముల, హైదరాబాద్ పక్కన ఉండే పసుమాముల, ఇవంతా కూడా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం. సో గ్రేటర్లో కలుస్తున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు కావచ్చు, రంగారెడ్డి జిల్లాకు కావచ్చు అందుబాటులో ఉంటాడు కదా మనిషి. మరి అందుబాటులో ఉన్న మనుషులను మన కాంగ్రెస్లో గెలిచినోడే మనం పక్కన పెట్టాలి, ఎవరినో తీసుకొచ్చి మనం పెట్టుకోవాలి. ఇప్పటికైనా మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేసి బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వండి. 100కు 100% ఉత్తీర్ణుడు. రంగారెడ్డి జిల్లా గుండెకాయ గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ప్రజెంట్ రంగారెడ్డి జిల్లా మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వండి. మీకే యూజ్ అవుతుంది అబ్బా, నేను చెప్పేది కాదు. నాకున్న విశ్వసనీయ సమాచారం మేరకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారు. నాకున్న సమాచారం మేరకు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయడంలో తప్పు లేదు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి మంత్రి పదవి రావడంలో కూడా తప్పు పట్టట్లేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచింది వీళ్ళిద్దరే. స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్న గెలిచింది, స్పీకర్ అయిపోయిండు. మళ్ళీ ఇప్పుడు జిల్లాలు మళ్ళీ కంపేర్ చేసుకుంటే స్పీకర్ వికారాబాద్ జిల్లాకి వెళ్తుంది, పరిగి వికారాబాద్ జిల్లాకి వెళ్తుంది, కొడంగల్ వికారాబాద్ జిల్లాకి వెళ్తుంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి స్పీకర్ ఉన్నాడు కాబట్టి మళ్ళీ జిల్లాకు ప్రాతినిధ్యం ఇస్తారా ఇవ్వరా అనేది చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది.
కానీ గ్రేటర్లో ప్రాతినిధ్యం లేదు, గ్రేటర్లో ప్రాతినిధ్యం లేదు, రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. ఇక మరి మీరు ఏం చేస్తారో ఇప్పటికైనా కొంచెం సామాజిక న్యాయం పాటించండి అబ్బా. ఎంతమంది ఓసీ మంత్రులు ఉన్నారు, బీసీ 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 అని చెప్పుకుంటున్న, తెల్లారులేస్తే బీసీ అని చెప్పుకుంటే 56% మీ లెక్కల ప్రకారం 56%, మా లెక్కల ప్రకారం 60 నుంచి 65% బీసీలు ఉంటే ఒక్క కుర్మ బిడ్డ, ఒక యాదవ్ బిడ్డకు మంత్రి పదవి రాదానే? ఇక ముదిరాజ్ కోటలో మా వాకిడి సీనన్నను నింపిండు, మా వాకిడి శ్రీఆర్ని, వాకిడి శ్రీఆర్కి వచ్చింది, న్యాయమే జరిగింది. మరి ఇక్కడ గొల్లకుర్మల కోటలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కూడా మంత్రి పదవి రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. రంగారెడ్డి జిల్లా గ్రేటర్ హైదరాబాద్ పదవిలో మల్లెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి రావాల్సి ఉంటుంది. సామాజిక కోణాలు ఆలోచించి కాంగ్రెస్కు ఎవరు నిబద్ధతగా పనిచేసిండ్రు, ఎవడు గెలవనప్పుడు గెలిచింది కదా ఇల్లు. రెడ్డిల కోటలో ఆలేరు ఎమ్మెల్యే గెలిచిండు కదా, అయినా పైన మామ ఉద్దండులు పోటీ చేసింది కదా వేరే పార్టీల నుంచి. గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎందుకు గెలవాలి? పక్కనున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఎట్లా గెలిచిండే? వాళ్ళు గెలిచడానికి మనం ప్రాధాన్యత ఇచ్చి సమన్యాయం చేసే విధంగా ముందుకెళ్తే మీ ప్రభుత్వానికి మీకు మంచి జరుగుతుంది. ఇలా నాకు వచ్చే లాభం ఏం లేదు, నాకు వచ్చే ఒరిగేది ఏం లేదు. ఏమనికి వాడితే వానికి ఇస్తాం, వాడిని తీసేస్తాం, వీని పెడతాం, వీని తీసేది. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేస్తాంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారంట. ఇక అలా ఒరిగింది ఏమున్నదా? మళ్ళీ కుటుంబానికి ఇచ్చినట్టే, మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినట్టే కదా అక్కడ. అంటే ముఖ్యమంత్రిని ఎవరిని తిడితే వానికే మంత్రి పదవులు వస్తాయి అంటే మల్రెడ్డి రంగారెడ్డి అని కూడా గట్టిగానే తిడతాడు. మరి ఒకటే సామాజిక వర్గం రెడ్డి. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అని కూడా గట్టిగానే, అందరికీ వస్తాయి, బూతులు అందరికీ వస్తాయి, అందరికీ ఓపిక ఉంటుంది, అందరికీ పేషెన్స్ ఉంటుంది. ఎప్పుడు ఫైర్ కావాలో అప్పుడు ఫైర్ అవుతారు. అరే మన పార్టీ కదా, ఇగిస్తారు అని అమ్మ జిల్లాను సర్వనాశనం పెడుతున్నారు. చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. ఎటనా అటు ఇటు మహేశ్వరం ఉన్న పెళ్ళి ఉందని మహేశ్వరం పోతే గేందా ఈ రోడ్లు అంటే మాకు మంత్రి లేడు, ఎవరికి చెప్పుకోవాలా, ఎవరికి దిక్కులేదు మాకు అని చెప్తున్నాను. జర ఇప్పటికైతే సమన్యాయం పాటించి జర మంచి చేయండి. మంచి చేస్తే మీకే మంచి జరుగుతుంది. జర